మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ 62వ డివిజన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో అతి పురాతనమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సన్నిధిలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభహారతితో స్వాగతం పలికారు. ఆలయ కమిటీ చైర్మన్ సిల్వేరి సాంబశివ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో రాజశ్యామల సహిత మహాచండీ హోమం, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి భక్తులందరికీ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జిట్టరాజు, దండు శ్రీనివాస్ ముదిరాజ్, తోట్ల శ్రీనివాస్, పురోహితులు బాల మల్లికార్జున శర్మ, భార్గవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం వెంకటాపూర్, కొత్తపేట ఇరు గ్రామాల సరిహద్దులు గల అతి పురాతన దేవస్థానం. ఈ దేవస్థానం సుమారుగా చెన్నకేశవ ఆలయం, చంద్రాయనగుట్ట ఆలయానికి చెందినటువంటి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం. అతి ప్రాచీనమైనది. ఎక్కడ కూడా ఏ ఆంజనేయ స్వామికి శ్రీచక్రం లేనటువంటి దేవాలయం ఓన్లీ కొత్తపేట, వెంకటాపూర్ గ్రామాల్లో శ్రీచక్రంతో కలిగినటువంటి ఆంజనేయ స్వామి. ఇక్కడ కోరిన కోరికలు, మొక్కిన మొక్కులు అన్నీ కూడా నెరవేర్చే ఏకైక ఆంజనేయ స్వామి. ఇదే ప్రాంతంలో, ఈ ప్రాంగణంలోనే మా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని ప్రతిష్ఠాపించుకొని నేటికి వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మా పురోహితులు బాల మల్లికార్జున శర్మ, భార్గవ్ గారి సూచనల మేరకు కేసీఆర్ గారు నిర్వహించినటువంటి ఒక యాగం, మహాచండీ యాగం, ఆ యాగాన్ని ఇక్కడ నిర్వహించాలని చెప్పి సంకల్పంతో మేము ఇక్కడ యాగాన్ని నిర్వహించాం. ఇక్కడ గ్రామస్తులు వెంకటాపూర్, కొత్తపేట, బాలాపూర్ మరియు మల్లాపూర్ అన్ని గ్రామాల్లో నుంచి తరలి వచ్చిన అశేష జనానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.